వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోయిన తరువాత మొదటిసారి జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. భేటీ అయిన నేపథ్యంలో ఎమ్మెల్సీలను ఉద్దేశించి ఆయన దిశానిర్దేశం చేశారు. వైఎస్ఆర్సీపీ మళ్ళీ పైకి లేస్తుందని, అధికారంలోకి రావడం ఖాయమని, 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే గడిచిపోతాయి అన్నట్లుగా ఆయన నిన్న ఎమ్మెల్సీలను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. భేటీ అయినటువంటి నేపథ్యంలో ఆయన ఎమ్మెల్సీలకు ఒక దిశానిర్దేశం చేస్తూ 5 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, మళ్ళీ వైఎస్ఆర్సీపీ పైకి లేస్తుంది, మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది అంటూ వాళ్ళలో ఒక జోష్ నింపేటువంటి ప్రయత్నం చేస్తూనే నిన్న కొంచెం డిఫరెంట్గా ఆయన మాట శైలి ఉంది. ఏంటి ఆయన అంటే ఓటమి తరువాత జగన్మోహన్ రెడ్డిలో రియలైజేషన్ అనేది ఏదైనా స్టార్ట్ అయిందా, లేదంటే అసలు అంటే వాళ్ళ క్యాడర్లో జోష్ నింపేందుకే ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందా అంటే ఏం చెప్తారు? ఆయన ఏంటంటే ఆయన్ని అందరూ నిందిస్తున్నారు. అక్కడ విలువలు, విశ్వసనీయత అనే ఒక 2 మాటలకు అర్హత తెలుసు ఆయనకి. అసలు ఆ మాటలు ఆయన నోట్ల నుంచి వచ్చే మాటలేనా అవి? అసలు ఎక్కడైనా ఆయనకి ఆయన మాట్లాడే మాటకి ఆయన చేసిన పనికి ఎక్కడైనా అది పొంతన కుదిరేదేనా? అసలు పొంతన లేదు. ఆయన చేసిన పనులకి ఆ మాటకి అసలు సంబంధం లేని మాటలు మాట్లాడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఎమ్మెల్సీలతో మాట్లాడుతూ రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలి ఖచ్చితంగా అంటూ వాళ్ళకి దిశానిర్దేశం చేస్తున్నారు. మీరేమో అసలు విలువలు, విశ్వసనీయతకి ఆయనకి మీనింగ్ తెలియదు అన్నట్లుగా మీరు మాట్లాడుతున్నారు. ఆయనకు ఆ మీనింగే తెలుసు కదా. అంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి అనేది అది జగన్మోహన్ రెడ్డి విషయంలోనే జరుగుతుంది. ఆయన చేసేది ఒకటి, చెప్పేది ఒకటి. ఖచ్చితంగా ఆయన చూస్తే ఇంకా ఈయన మాటలు ఇంత అమాయకంగా చెప్తుంటే ప్రజలు నమ్ముతారా? అసలు ఈయన నమ్ముతున్నారా? ఈయన ఉద్దేశం ఎలా ఉంటుందంటే నేను చెప్పే ప్రతి మాట ప్రజలు నమ్ముతున్నారు అనుకుంటున్నాడేమో అనిపిస్తుంది. కానీ ప్రజల్లో ఒక బఫూన్ వచ్చి అప్పుడప్పుడు వచ్చి ఏదో యాక్టింగ్ చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడేసి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఆలోచిస్తున్నారు ప్రజలు అనేది. ఈ రోజు ఆయన మాట్లాడే మాట ఇంకోటి మీరు ఆలోచించండి. నారా చంద్రబాబు నాయుడు గారంట ఇప్పుడు ప్రత్యేక హోదా అడగలేదంట. ఈ 5 ఏళ్ళు ఏం బీకుతున్నారు వీళ్ళు? గడ్డి బీకుతున్నారా? అమరావతి ఏం చేస్తున్నాడు 5 ఏళ్ళు? ఇప్పుడు ఎలా మాట్లాడతాడు ఆ మాటలు? అట్లాంటి మాటలు మాట్లాడటానికి అసలు వాయిస్ వస్తుందా? అసలు నీకు నోరేనా అది? ఎట్లా మాట్లాడతారు? 5 ఏళ్ళు నీకు 22 మంది ఎంపీలను ఇచ్చారు, నువ్వేం చేసావు? 5 ఏళ్ళు ఏమీ చేయలేదు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే 2019లో భారతీయ జనతా పార్టీకి అవసరమైన దానికంటే కూడా ఎక్కువ స్థానాలు రాబట్టి మనకి 22 మంది ఎంపీలు ఉన్నప్పటికీ మనం వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురాలేకపోయాం, వాళ్ళు కూడా మనకి అనుకూలంగా వ్యవహరించలేకపోయారు. ఇప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి కేవలం 240 మాత్రమే సంఖ్య ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్డీఏలో భాగమైనటువంటి చంద్రబాబు గారు ప్రత్యేక హోదా గురించి డిమాండ్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటూ ఆయన ప్రత్యేక హోదాని తీసుకురావాలి, తీసుకురాకపోతే తప్పు చేసినట్లే, రెండో తప్పు అయింది అన్నట్లుగా నిన్న మాట్లాడారు. ఆయనకి అంత రాష్ట్రం మీద అంత అభిమానం ఉంటే ఏ రోజు కూడా రాష్ట్రం గురించి ఎప్పుడైనా పట్టించుకున్నాడా? పిచ్చోడ్లాగా అది పిచ్చోడి చేతికి రాజ్యం ఇచ్చినట్టు అసలు 3 రాజధానులు అన్నప్పుడే ఏదో చిప్పు ఎక్కడో పోయింది అనుకోవటమే. 3 రాజధానులు అనగానే అసలు అర్థమైపోయింది కదా ఆయన ఎలాంటి ఆలోచిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది. ఇప్పుడు కొత్తగా విలువలు, విశ్వసనీయత అని మాట్లాడటం ఒకటి, ఇంకోటి ప్రత్యేక హోదా గురించి ఇప్పుడు మాట్లాడటం ఒకటి. ఇవన్నీ చూస్తుంటే నువ్వు 11 లక్షల కోట్లు అప్పు చేసిన వాడివి, 2,70,000 కోట్లు పంచినానని చెప్పిన వాడివి, ఇంత డబ్బులు ఏం చేసావు? ఇన్ని లక్షల కోట్లు ఏం చేసావు? దాని మూల నేను ఇక్కడ డెవలప్ చేసావా? ఏపీలో ఇప్పటి వరకు నువ్వు 1 రూపాయి ఖర్చు పెట్టి నేను ఇది చేశానని చెప్పింది అది ఏమైనా ఉందా? ఇలాంటి వాడు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. అసలు ఇంకా ప్రజలు అమాయకులని ఎట్లా అనుకుంటున్నాడు? ఇంత డిఫరెన్స్, ఇంతమంది ఎమ్మెల్యేలు గెలిచానప్పుడు కూడా ఇంకా ఆయన నేను ఎక్కడ తప్పు చేశాననేది ఆలోచించట్లా. నేను 5 ఏళ్ళు కళ్ళు మూసుకొని తెరిచే లోపల 5 ఏళ్ళు అయిపోయింది, ఇంకో 5 ఏళ్ళు కళ్ళు మూసుకున్నామంటే ఈ మళ్ళా ఎలక్షన్లు వస్తాయి, మళ్ళా నేను ఇట్లాంటి డ్రామాలు చేయొచ్చు, మళ్ళా ఎవడో గులకరాయో, ఎవడో కోడికత్తో, ఇంకొక బాబాయో పిన్నియో ఎవరినో ఒకరిని వేసేయచ్చు, ఇలాంటి ఆలోచనలు మళ్ళా స్టార్ట్ చేస్తున్నాడా? ఇవన్నీ చూస్తా అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా ఈ రాష్ట్రానికి పట్టిన
శనిలాగానే కనపడుతున్నాడు. ఇంకా కూడా దీన్ని వదలట్లేదు. ఇంకా రాష్ట్రాన్ని ఇంకా ఏమైనా చేయటానికే చూస్తున్నట్టే కనపడుతుంది. ఇంతకు మించి ఏపీ ప్రజలు భరించారంటే ఇప్పటికే 5 ఏళ్లు భరించారు. ఇంకా కూడా ఇట్లాంటి డ్రామాలు సహిస్తారా? రేపు పొద్దున ఆయన ప్రజల్లో తిరగలుగుతాడు ఇట్లాంటి మాటలు చెప్పుకుంటూ? ఆయన ప్రజల్లోకి వెళ్ళాలి, నేను ప్రజల్లో వెళ్ళి గడప గడపకి నేను చేశానంటాడు. గడప గడపకి మీ ఇంట్లో సొమ్ము తెచ్చి పెట్టారా? మీ ఇంట్లో సొమ్ము తెచ్చి ఏమైనా ఖర్చు పెట్టావా? లేదంటే నీ ఫ్యాక్టరీలు ఏమైనా అమ్మేసావా? భారతీయ సిమెంట్స్ అమ్మేసావా? సాక్షి పేపర్ అమ్మేసావా? సాక్షి టీవీ అమ్మేసావా? పులివెందుల ఎస్టేట్లు ఏమైనా అమ్మేసి పెట్టావా? ఏం కాదు కదా, అప్పు చేసి ఇచ్చావు. అది నువ్వేదో నీ ఇంటి సొమ్ము ఊరికే వచ్చినట్టు పెద్ద డ్రామాలు చేయటం ఏంటి? నేను ఈ గడప గడపకి చేశానంట. వీటికన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం ఇంకా సరిగా లేదు. ఆయన ఇంకొకసారి లండన్ ట్రీట్మెంట్కి వెళ్తే బెటర్గా ఉంటుంది. దానికి నారా చంద్రబాబు నాయుడు గారిని మేమంతా కూడా అడిగి ఆయనకి ఒక ఫ్లైట్ వేసి మళ్ళీ ఏదైనా పంపించి అక్కడే కొద్ది రోజులు ట్రీట్మెంట్ తీసుకొని వస్తేనా బెటర్గా ఉంటుంది. అపోజిషన్ లండన్ ట్రీట్మెంట్ ఏంటండి కొత్తగా? ఆయన అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ సర్లేదేమో అనిపించింది మొన్న ట్రీట్మెంట్. సో ఇంకొకసారి మళ్ళా ఏమైనా వెళ్తే ఏమైనా కొంచెం సెట్ అవుతుందేమో, అపోజిషన్ లీడర్గా కావాలనుకుని ఆయన తహతాలు ఆడుతున్నాడు కదా, నాకు క్యాబినెట్ అపోజిషన్ పార్టీగా నన్ను గుర్తించట్లేదు అనేది. ముందు ఆ ట్రీట్మెంట్ ఏదో జరిగిన తర్వాత ఆయనకి అలాంటి అవకాశం వస్తే బాగుంటుందేమో. అంతవరకు అయితే ఏపీ ప్రజలు ఈ మళ్ళా ఇలాంటి కళ్ళబుల్లి మాటలు, ఇలాంటి నటన డ్రామాలు చూడలేకపోతున్నారు. ఓకే, అంటే అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఎమ్మెల్సీలతో భేటీ అవ్వడం వెనక కారణం ఏంటి? అంటే ఎమ్మెల్సీలందరూ కూడా చేజారిపోతున్నారు అని భావనలోకి జగన్మోహన్ రెడ్డి వచ్చారా? అందుకే వారిని కాపాడుకునేందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి ప్రయత్నం చేశారా? అంటే ఏం చెప్తారు? అక్కడ ఒకటే జరిగింది. అందరూ బ్లేమ్ చేసే నాయకుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మూలానే ఓడిపోవటానికి ఒక రీజన్. ఆయన ఎవరి మీద చెప్పగలుగుతాడు? అక్కడ ఏమైనా లోకల్ నాయకులు మీరు వెళ్ళి ప్రజల్లో మమేకం అవ్వలేదు, మీరు ప్రజల్ని కలవలేదు అనేది మాట ఎక్కడ చెప్పలేకపోతున్నాడు. అక్కడ ఆత్మవిమర్శన చేసుకోవాల్సి వచ్చినా అందరూ జగన్మోహన్ రెడ్డిని పాయింట్అవుట్ చేస్తున్నారు. నువ్వే ఎవరిని కలవలేదు, నువ్వు పరదాలు కట్టుకొని తిరిగినావు, చెట్ల మీద ఎగి చెట్లు నరికిచ్చావు, నువ్వు ప్రజల్లో ఎక్కడ కలవలేదు, ప్రజలు కూడా నీ మొహం చూడలేకపోయారు కదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. సో దాన్ని కవర్ చేయడానికి వీళ్ళని ఏదో నిద్రపోండి, ఇంకో 5 ఏళ్ళు మీరు పడుకోండి, తర్వాత 5 ఏళ్ల తర్వాత మనం నిద్రలేసి మళ్ళీ మనం ఎలక్షన్కి వెళ్దాం, నేను ఆ లోపల ఏదో ఒక స్కెచ్ చేస్తాను, నేను ఏదో ఒక డ్రామా చేస్తాను, గులకరాయి లాంటివి చేసే అలవాటు ఉంది కాబట్టి ఎవరినో ఒకరిని మనం మళ్ళా బలి చేద్దాం అనే ఒక ఇది చేస్తున్నాడు. కానీ వాళ్ళు అదంతా నమ్మేటట్టు లేరు. వాళ్ళ నాయకులు ఓటమి తర్వాత ఈ 5 రోజులు నేను బయటికి రాకుండా ఉండడానికి కారణం చంద్రబాబు గారని, చంద్రబాబు గారు ఇంకా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేదు కాబట్టే నేను ఇన్ని రోజులు బయటికి రాలేదు. ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి నేను బయటకు వస్తున్నా. ఇక మనం ప్రజల్లో ప్రజాక్షేత్రంలో ఉందాం, చంద్రబాబు గారు చేస్తున్నటువంటి తప్పులన్నింటినీ కూడా ఎత్తి చూపేటువంటి ప్రయత్నం చేద్దాం. నాకు వయసు అయిపోలేదు, నేను పాదయాత్ర చేసినప్పుడు ఎంత ఆరోగ్యంగా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను, ఇంకా పాదయాత్ర కూడా చేయగలను అన్నట్టుగా ఆయన క్యాడర్ని ఉద్దేశించి నిన్న దిశానిర్దేశం చేశారు. ఏంటి మళ్ళీ రాను రోజుల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాదయాత్ర ఏమైనా చేపట్టే అవకాశం ఉందా? వయసు అవ్వటం కాదు కానీ బుద్ధి తగ్గిపోతుంది. సో ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ఏం చేశామని చెప్పాలి కదా. బాబు గారిని విమర్శించడానికి వెళ్ళేటప్పుడు నువ్వేం చేసినావో చెప్పు, ఈ 5 ఏళ్ళు నువ్వేం చేసావు. ఆయన వచ్చి సంతకం ఒక్కరోజు సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన నెక్స్ట్ డే వచ్చి ఆయన సెక్రటరీకి వెళ్ళి సో మీటింగ్ పెట్టి ఐఏఎస్లు ఐపీఎస్లతో మీటింగ్ పెట్టి సో వాళ్ళకి ఇవ్వాల్సిన డైరెక్షన్స్ ఇచ్చి ఆయన 5 మీద సంతకం పెట్టారు కదా. నువ్వేం చేసావు ఇన్నేళ్ళు? గాడిదలు కాసావా? ముందు నువ్వు అది ఆత్మవిమర్శన చేసుకొని మళ్ళీ నువ్వు టీడీపీ గురించో బాబు గారి గురించో ఆయన పరిపాలన గురించో విమర్శించే స్థాయి నీకు అప్పుడు వస్తుంది. ఫస్ట్ నీ ఆత్మవిమర్శన చేసుకొని మాట్లాడటం మంచిది.